Is I'm a big stepper, underground methods, top-notch hoes get the most, not the lizard. Straight terror. Hi, hello, namaste. Meer vintunnaru KL Radio, the voice of KLNC. Me Rajesh Shrija. Today we are delighted to have a special guest with us. Is none other than JSK sir. KL Radio heartily welcomes you, sir. Thank you so much. It's a pleasure to be part of this great interview. Go ahead. Sir, మీరు KL ని ఎందుకు చూస్ చేసుకున్నారు? Why not other colleges? This is very interesting question. బేసిక్గా 2016లో నా ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ అయిన తర్వాత నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను 2 years, 2014 to 16. 2016 ఎంటెక్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత లక్కీగా ఆ టైంలో నాకు టెక్ మహీంద్రాలో ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా వచ్చింది. సో నా దగ్గర ఆల్రెడీ నా హ్యాండ్లో ఇంటర్న్షిప్ ఆఫర్ ఉంది. 3 months ఆగితే నాకు టెక్ మహీంద్రాలో కూడా జాబ్ వచ్చేది. బట్ నేను ఏం చేశానంటే ఇంటికి వచ్చి ఒక రెజ్యూమ్ అంతా అప్డేట్ చేసి ఒక 5 collegesకి పంపించాను. ఫస్ట్ కాలేజ్ కేఎల్ రెస్పాండ్ అయింది. సో Jan 7th ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. 2017 ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అండ్ దెన్ February 1st జాయిన్ అయ్యాను. దట్స్ ఓన్లీ రీజన్. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ దిస్. ఫస్ట్ రెస్పాండ్ ఇన్ కేఎల్, సో కేఎల్లో జాయిన్ అయ్యాను. సో మీ పర్స్పెక్టివ్లో డిస్క్రైబ్ కేఎల్ యూనివర్సిటీ ఇన్ వన్ వర్డ్ అని అడిగితే మీరు ఏమని చెప్తారు? If we compare, I think KL is best at 2 parameters. One is at curriculum and second one is discipline. I think ఒక బయట కాలేజ్లో కంపేర్ చేస్తే ఒకవేళ ఒక స్టూడెంట్ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ కెన్ అబ్జర్వ్ ఇస్ జనరల్ డిసిప్లిన్, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ కేఎల్లో చాలా మంది వేరే వేరే డిఫరెంట్ ఊళ్ళ నుంచి ఇక్కడికి వస్తారు. సో డిసిప్లిన్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒక 5 years బ్యాక్, ఒక 6 years బ్యాక్ కేఎల్ నేను జాయిన్ అయ్యి 7.5 years అయింది. అప్పటి ముందు ఉన్న సిలబస్ ఇప్పుడు ముందు చూస్తే చాలా చేంజ్. మేము ప్రతిసారి సిలబస్ ఒకవేళ ఫైనలైజ్ చేసినప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు సర్ప్రైజ్ అవుతారు, లైక్ ఈ సిలబస్ మేము ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లో మా దగ్గర ఉన్న పీల్స్కే తెలియదు, మీరు ఇలా ఇంక్లూడ్ చేశారని చెప్పి. సో 2 interesting things, discipline and curriculum in sync with the industry. సో ఆ జాబ్ని క్విట్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, సో అలా ఎందుకు తీసుకోవాలనిపించింది డెసిషన్? బీటెక్ ఎండింగ్ వరకు నాకు అంత సాఫ్ట్వేర్ సైడ్ అంతేమీ అంత అనిపించేది కాదు. బట్ ప్రాజెక్ట్స్ 4th yearలో మినీ ప్రాజెక్ట్స్, మెయిన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత కొంచెం ఎందుకో కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ దట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లైక్ సీనియర్స్కి నేను వాళ్ళ సబ్జెక్ట్స్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాను. వాళ్ళ సప్లీస్ ఆంధ్ర యూనివర్సిటీ నేను చదివిన బీటెక్, ఇట్స్ టఫర్ లైక్ ఎనీథింగ్. పేపర్స్ ఎలా వస్తే కూడా తెలియదు. సో ఈ ప్రాసెస్లో ఇదర్ టీచింగ్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చూస్ చేసుకున్నప్పుడు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్, నేను బీటెక్ 3rd yearలోనే డిసైడ్ అయ్యాను లైక్ ఎంటెక్ చేయాలి అని చెప్పి. తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్దామా లేదా అని అనుకోలేదు, బట్ టీచింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది. లక్కీగా ఎంటెక్ తర్వాత ఎలాగో నేను టీచింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యే ఈ ప్రాసెస్లో ఆంధ్ర యూనివర్సిటీకి టెక్ఎంకి ఒక MOU జరగడం వల్ల వైజాగ్ విశాఖపట్నంలో 6 months ఇంటర్న్షిప్ చేశాను. ఆ ప్రాసెస్లో నాకు మొత్తం ఈ మెయిల్స్ కానీ లైక్ ఒక టీమ్ ఎలా లీడ్ చేయాలి, అసలు కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందో 6 months నాకు మొత్తం తెలుసు. డిసైడ్ అయింది ఏంటంటే ఒకవేళ నేను కార్పొరేట్కి వెళ్తే మొత్తం జాబ్ నేనే చేయాలి, నా టీమ్ మెంబర్స్ ఎవరు చేయరు, నేనే చేసేస్తాను. సో 24/7 నాతో చేయిస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అని. సో టీచింగే ఇంట్రెస్ట్ అని చెప్పి టీచింగ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ 1-2 years నార్మల్ సబ్జెక్ట్స్ చెప్పాను. తర్వాత ఇక్కడ ఎలా ఉందంటే ఇది కూడా ఒక ఇండస్ట్రీ లాగే ఉంది. సో ఐఎమ్ జస్ట్ టీచింగ్ ఇండస్ట్రీ లెట్ కోర్సెస్. సో మీరు కెరియర్లో చాలా హడల్స్ ఫేస్ చేశారా? ఒకవేళ చేసి ఉంటే అవి ఏంటో మాకు చెప్పగలరా? కెరియర్లో జాబ్ పరంగా, స్టడీస్ పరంగా చేయలేదు అంత. లైక్ నేను ప్రీ ప్లాన్గా ఉన్నాను. మా ఇంట్లో లైక్ నేను ఎక్కువ నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడిగేవాడిని కాదు. సో ఈవెన్ ఫ్రాంక్లీ లైక్ బీటెక్ ఎంటెక్ అంతా నేను ఫీజు రింబర్స్మెంట్లోనే చదివాను. లైక్ సో కాల్డ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి చదివాను. అండ్ దెన్ మనీ పరంగా ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ కాబట్టి. తర్వాత హడల్స్ అంటే లైక్ మధ్యలో లైక్ చదువుతున్నప్పుడు బీటెక్ లైక్ 2020లో మా డాడీ ఎక్స్పైర్ అయినాక ముందు అంటే 2012లో తను 12 వరకు లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 2012 నుంచి నేను నిరాహార దీక్ష చేసి ఒక 1 month ఏమీ తినకుండా కాలేజ్కి వెళ్ళి రావడం, కాలేజ్ బస్ వెళ్ళి వచ్చేవాడిని. లైక్ విజయవాడ టు ఏలూరు బీటెక్ మొత్తం, ఎంటెక్ హాస్టల్. మార్నింగ్ వెళ్ళడం రావడం, కాలేజ్ బెన్సర్లో దిగినప్పుడు బెన్సర్కి నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చాను. 1 month నేను ఏమీ తినకుండా ఆటోలో రాకుండా వచ్చాను, మానిపించేసాను. 8 years 2012 to 20 అసలు తాగలేదు. 20లో చనిపోయారు బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఈ ప్రాసెస్లో
సో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి డాడీకి, లైక్ హాస్పిటల్లోకి వెళ్ళి తీసుకొచ్చి అంతా ఈ హెడల్స్లో. అందుకనే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకున్నా చాలా భయం. సో ఫ్యామిలీ పరంగా అయితే ఇష్యూస్ ఉన్నాయి. సో అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసేసి ఈయన హ్యాపీగా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనుకోవడం కాదు. ప్రతి ఒక్క లైఫ్ వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఏంటంటే వాటిని ఎలా లో అవ్వకుండా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి. బట్ దగ్గరగా ఉండి నాకు కొంతమంది క్లోజ్ పీపుల్ మాత్రం నాతో పాటు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళైతే నాకు ఎప్పుడూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే లైక్ నాట్ ఎవ్రీ టైం మనీ, అసలు మనీ కాదు. సపోర్ట్ అంటే మనీ కాదు, మన పక్క నుండి ఏం అవ్వదులే అని చెప్పే చాలు. రైట్. అందరికీ తెలిసిందే మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. సో అలా ఉండడానికి ఎనీ రీజన్స్? వెరీ గ్రేట్ రీజన్, చాలా పెద్ద రీజన్ ఉంది. లైక్ ఒకవేళ ఈ టీచింగ్ మెథడాలజీ మొత్తాన్ని 10 years బ్యాక్ 10 years తర్వాత అని చూస్తే, ఒకవేళ 10 years బ్యాక్ ఎలా ఉండేది, బోర్డు మీద రాసి చెప్పేవాళ్ళు, కొంతమంది పీపీటీస్ వేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ తీసుకుంటే ఒకవేళ నేను ఊరికే కోడ్ టైప్ చేసి ఎగ్జిక్యూషన్ చూపించిన ఆర్ బోర్డు మీద రాసి చూపించినా ఎవడో వినడు. అండ్ 1 hour 50 minutes ఆర్ 50 minutes క్లాస్ని అయితే ఎక్సలెంట్ ఎంగేజ్ చేయలేము. ఎందుకంటే క్లాస్లో 70 members ఉంటారు, 70 different సెట్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, అందరూ వినాలి, నిద్రపోకుండా అలర్ట్గా ఉండాలి. అంటే అసలు సోషల్ మీడియాలో ప్రెసెంట్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఏంటి, ఏ మెయిన్స్ ఉన్నాయి, ఏ రీల్స్ ఉన్నాయి అన్నీ చూసుకుని దాని పరంగా క్లాస్ చెప్తూ ఉండగానే దాన్ని లింక్ చేసుకోవడం. అలా చెప్తూ ఉంటే వాడు అలర్ట్ అయ్యి వాడు కూడా ఓకే ఏ రీల్ ఉంది కదా అని కొంచెం నవ్వి అట్లీస్ట్ నిద్రపోతున్న వాడు కూడా టక్కని లేచి అట్లా. సో అట్లా కొంచెం ప్రెసెంట్ ఉన్న కరెంట్ ట్రెండింగ్ థింగ్స్ని మన మెథడాలజీలో ఇంక్లూడ్ చేసుకుంటే కానీ స్టూడెంట్స్ని మనం యాక్టివ్ చేయలేము. అందుకని అండ్ సోషల్ మీడియా అంటే నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కూడా. ఎప్పుడు లింక్డ్ఇన్ చూస్తాను. ప్రతి పర్సన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లింక్డ్ఇన్. ఫన్కి ఇన్స్టాగ్రామ్ వాడండి, అప్డేట్ అవ్వడానికి లింక్డ్ఇన్ వాడాలి. ఎందుకంటే లింక్డ్ఇన్లో ప్రతి అప్డేట్, అసలు ప్రెసెంట్ కాంటెంపరీ టెక్నాలజీ ఏంటి, ఏది నేర్చుకుంటే నువ్వు గ్రో అవుతావు, ప్రతి జస్ట్ ఊరికి ఒక 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్ అలా ఫీడ్ చూసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ ఆల్ ది అప్డేట్స్. అండ్ మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ లైక్ పర్సనల్ లైఫ్లో కానీ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ? Biggest challenges, okay. 2 challenges, like not as per study పరంగా అసలు నేను ఛాలెంజ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం ప్రీ ప్లాన్గా ఉంది. 2018లో లైక్ 2018లో అరౌండ్ నవంబర్ మా డాడీ హాస్పిటలైజ్ అయ్యారు. లైక్ షుగర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంపాక్ట్ అయింది లెగ్కి. అప్పుడు 25 days హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ అక్కడ ఫుడ్ ఇచ్చి మళ్ళీ డాక్టర్తో మాట్లాడి మార్నింగ్ ఈవినింగ్ రౌండ్స్కి వచ్చినప్పుడు మాట్లాడి అలా 25 days. ఇంటికి మళ్ళీ వచ్చేసి 8కి నేను పడుకుని పోయి రేపు ఏమవుద్దాం అని చెప్పేసి నైట్ అట్లా కూర్చొని ఏడ్చి ఏం అవ్వలే అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే అట్లా 25 days. డిశ్చార్జ్ అయినా ఎగ్జాక్ట్గా 1.5 year ఉన్నారు. 2020 కరోనాలో లైక్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. అప్పటి నుంచి బట్ ప్రాబ్లమ్ బెస్ట్ పాయింట్ హియర్ ఇస్ లైక్ అంటే హాస్పిటల్గా బెస్ట్ పాయింట్ కాదు, దీనికంటే ముందే 2 years నుంచి డాడీ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మమ్మీ ఇంటిని రన్ చేయడం అలవాటు అయింది మమ్మీకి. ఇప్పుడున్న చాలా ప్రాబ్లమ్స్ నేను చాలా ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓన్లీ డాడీకి తెలిస్తే వన్స్ ఆ పర్సన్ మనం వేరే దగ్గరికి వెళ్ళిపోయినా లేకపోతే చనిపోయినా కూడా వేరే వాళ్ళు కూడా దాన్ని లీడ్ చేయలేదు ఉండాలి. సో అదైతే నాకు బెస్ట్ పార్ట్, లైక్ మమ్మీ బాగా రన్ చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక 6 months వీ వర్ ట్రైయింగ్ టు బై న్యూ హోమ్. ఈ ప్రాసెస్లో లోన్స్ ఇవంతా కొంచెం హడల్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో మధ్యలో మమ్మీకి ఒక సర్జరీ జరిగింది ఫస్ట్. సో జస్ట్ 1 month బ్యాకే జరిగింది. ఇవైతే బిగ్గెస్ట్ హడల్స్ అంతే. అన్ని ప్రస్తుతానికి అయితే సెట్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాను. నేను చెప్పను ఎప్పుడు అలాంటి సాడ్గా కూడా లేను, ప్రశాంతంగా ఉన్నాను. మీ మార్షల్ స్టేటస్ కోసం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఆర్ ఎల్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ కెరియర్? లైక్ ఐ మీన్ అబ్రాడ్ ఆర్ ప్రొఫెషన్లో కానీ ఫ్యూచర్ ప్లాన్స్? బేసిక్గా అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇక్కడే ఉన్నారు, మీరు స్టేట్స్కి వెళ్ళొచ్చు కదా, అబ్రాడ్లో ఎంఎస్ చేయొచ్చు కదా, లేకపోతే అక్కడ టీచర్గా చేయొచ్చు కదా అని. వన్ అండ్ ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్, పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి, అదొకటే ఓన్లీ రీజన్. సో ఎక్కడికి వెళ్ళను, మా మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా వెళ్ళినా కూడా మేబీ ఇప్పుడు థింగ్ ఏంటంటే డాడీ లేరు కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్తే మమ్మీని తీసుకెళ్ళిపోతాను. బట్ ఓన్లీ రీజన్ ఏంటంటే పేరెంట్స్తో ఉండాలని ఎప్పటి నుంచి ఉంది నాకు, అందుకనే నేను ఎంఎస్కి కానీ వాటికి ట్రై చేయలేదు. సో ప్రెసెంట్ ఉన్న ఐటీ వరల్డ్లో ఏఐ హ్యూమన్స్ని ఓవర్టేక్ చేస్తుంది అని అంటున్నారు కదా, దాని మీద మీ వ్యూస్ ఏంటి? ఇస్ ఏఐ డేంజరస్? ది కామన్ క్వశ్చన్ ఆన్ ఏఐ ఇస్ వెదర్ ఏఐ ఇస్ బూన్ ఆర్ బ్యాడ్. ద కామన్ క్వశ్చన్. ఒక థింగ్ ఏంటంటే బేసిక్గా కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయడానికి మనం ప్రోగ్రామ్స్ వాడతాం జనరల్గా. సో
డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే అందరూ కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేస్తారు. ఈ ప్రాసెస్లో AI వల్ల యూజ్ ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గించి ప్రోగ్రామ్ నుంచి లైక్ వీ కెన్ డూ లైక్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ లెస్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్రింటర్స్ లేనప్పుడు అందరూ వేరే ఓల్డ్ టెక్నాలజీస్ వాడి ప్రింట్స్ తీసేవాళ్ళు. ఎప్పుడైతే ప్రింటర్స్ వచ్చాయో 500 ప్రింట్స్ 1000 ప్రింట్స్ తీయడం స్టార్ట్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు హార్డ్వేర్ని కూడా ఇంక్రీజ్ చేశారు కదా. అంటే ఎప్పుడైతే మనం సాఫ్ట్వేర్ కొత్త వచ్చినప్పుడు పీపుల్ని కూడా పెంచి ప్రతి పర్సన్కి అలాట్ చేశారు సాఫ్ట్వేర్ని. అక్కడ పెరుగుతుంది కదా. ఎప్పుడు కూడా వస్తే ఇంకా నాకు తెలిసినంత ప్రకారం ఏంటంటే ఆ నాలెడ్జ్ నేర్చుకోమని చెప్పి ఇంకా జాబ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. బట్ కొన్ని జాబ్స్ అయితే తగ్గుతాయి. లైక్ ఎలా అంటే టెలికామ్ సర్వీసెస్ లైక్ చాట్ బాట్ కానీ ఇప్పుడు అప్పట్లో BPO జాబ్స్ మనకి కాల్ చేసి అన్ని చెప్పారు అవి తగ్గుతాయి. అండ్ అటానమస్ కార్స్ ఉంటాయి. కానీ ఈ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఏని ట్రైన్ చేయాల్సిందే ఒక హ్యూమన్ కదా, బేసిక్గా డేటా ఇవ్వాల్సిందే మనం కదా. కాబట్టి కొన్ని సర్టెన్ జాబ్స్ అయితే తగ్గుతాయి. ఐ కాంట్ సే లైక్ కంప్లీట్లీ రీప్లేస్డ్, కొన్ని అయితే తగ్గుతాయి అంతే. బట్ ద థింగ్ ఇస్ లైక్ ఎప్పుడైతే ఒకటే థింగ్ ఏంటంటే అది కాదు వేరేదేం కాదు. ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎవరైతే ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారో వాళ్ళు షూర్గా అప్డేట్ అవ్వాలి. సో అప్పుడు అప్డేట్ అయితే ఇప్పుడు రీసెంట్ కరెంట్ మొన్నటి దాకా IoT, తర్వాత డేటా సైన్స్, ఇప్పుడు ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో నువ్వు నేర్చుకుంటే దెన్ యూల్ గెట్ ఏ జాబ్. అంతే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అంతే. స్టడీ వైజ్ గా చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కోడ్స్ ఆర్ స్టడీ రిలేటెడ్ అంతా ChatGPT, AIs మీద డిపెండ్ అయి ఉన్నారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? బేసిక్గా నేను స్టూడెంట్స్కి సజెస్ట్ చేసేది అంటే ఎవరైనా ఏ డౌట్ వచ్చినా అప్పట్లో గూగుల్లో అడిగేవాళ్ళు. బట్ గూగుల్లో కొన్ని వెబ్సైట్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు ChatGPT లైక్ 2022 నవంబర్ నుంచి వచ్చినప్పుడల్లా ChatGPT డైరెక్ట్ అడుగుతున్నారు. కానీ నేర్చుకోవడంలో తప్పులేదు, ఎలా నేర్చుకున్నారనేది సెకండరీ. థింగ్ ఏంటంటే ఈ నేర్చుకునే ప్రాసెస్లో మనం ఎవల్యూషన్ కాంపనెంట్స్ని స్ట్రిక్ట్ చేస్తే స్టూడెంట్ లెర్నింగ్ కూడా మారింది. లేదు జనరల్ ఎవల్యూషన్ కాంపనెంట్స్ నార్మల్గానే ఉన్నాయనుకో, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అని నార్మల్గా ఉంటే వాడు నేర్చుకున్న యాస్టీస్ కాపీ చేస్తే దానివల్ల ఏముండదు. సో బేసిక్గా ఎవల్యూషన్ కాంపనెంట్స్ అని స్ట్రిక్ట్ చేస్తే ఉంటుంది. సో ఎప్పుడైనా నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు థియరీ బేస్డ్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళు హ్యాండ్ రిటన్ రాస్తారు, ఎవల్యూట్ చేస్తారు. సో వాళ్ళు నేర్చుకోవాల్సింది తప్పలేదు. ఈ ప్రోగ్రామింగ్ లైక్ ఫుల్ స్టాక్ ఇవన్నీ ఏంటంటే ఒక ఎవల్యూషన్ సిస్టంలో కోడ్స్ అని వాడు ట్రై చేసి టెస్ట్ కేసెస్ పాస్ అయితేనే వాడు విన్ అవుతారు. ఐ మీన్ లైక్ హిల్ గెట్ ఎ స్కోర్స్. లేదు జస్ట్ వాడిని ఎగ్జిక్యూట్ చేయమంటే హిల్ యూజ్ ఆల్ ది ChatGPT అంటారు. అండ్ వన్ థింగ్ హియర్ ఇస్ లైక్ 100% కోడ్ స్టూడెంట్ గుర్తుండడం రూల్ లేదు. లైక్ ఇప్పుడు ఈవెన్ ఇండస్ట్రీలో కూడా 100% స్క్రాచ్ కోడ్ ఫస్ట్ నుంచి ఎవరు రాయరు. ఎగ్జిస్టింగ్ కోడ్ అట్లీస్ట్ వాడికి ఏంటంటే ఒక కోడ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి వాడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను, లైక్ ఈ కోడ్ ఇక్కడ రాస్తే ఎగ్జిక్యూట్ అవుతున్నారు, ఊరికే బ్లైండ్గా ఏదో చేయకుండా. రైట్. సో ఇప్పుడు ఫ్యాకల్టీ విషయం కానీ స్టూడెంట్ విషయంలో కానీ మీరు మాలాగే వాళ్ళు కూడా ఎప్పుడైనా ట్రైన్ చేశారా స్కిల్స్ ఎక్సెల్ చేయడంలో? బేసిక్గా ఫీల్డ్లో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ ఏంటంటే లైక్ లాస్ట్ 5 years నుంచి నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్, ప్రతి సెమిస్టర్లో కొత్త సబ్జెక్ట్. ఈవెన్ ఒక సబ్జెక్ట్ రిపీట్ అయినా కూడా ఈ చేంజెస్ ఇన్ ఫుల్ స్టాక్ అండ్ చేంజెస్ ఇన్ ప్రోగ్రామింగ్ వర్షన్ వల్ల మళ్ళీ కొత్తగా కోడ్ రాయాల్సి వస్తుంది. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మేమందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పీర్ లెర్నింగ్ అని పెట్టుకొని ఒక రూమ్లో కూర్చొని లైక్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ సెమిస్టర్, వీ కాల్ ఇట్ అ సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్. కూర్చొని మెటీరియల్స్ ఏం కావాలి, మనం ఎలా చెప్తే స్టూడెంట్స్కి అర్థమైంది అని నేర్చుకొని ఒక్కొక్కరు ఒక టాపిక్స్ డివైడ్ చేసుకొని అంటే బాగా చెప్పేవాళ్ళు. రైట్, అలా అందరితో చెప్పేస్తాం అట్ ది ఎండ్. అండ్ అటు అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ యూ నో దట్ లైక్ ఐమ్ ద సీసీ ఆఫ్ JFST. ఇప్పుడు కరెంట్ సెమిస్టర్లో కూడా ఎవరైతే కొత్తగా అసైన్ అయింది కోర్సు నా క్యాబిన్కి వచ్చి కూర్చొని దాన్ని అడిగి మొత్తం నేర్చుకుంటారు. దట్ ఇస్ దట్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలం అంతే. కోర్స్ కోఆర్డినేటర్ అవ్వకముందు అండ్ అయ్యాక మీరు ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా సార్? జనరల్గా స్టూడెంట్స్కి సీసీ అంటే లైక్ హీ విల్ డూ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్ టు కోర్స్, హీ విల్ అప్లోడ్ ది మార్క్స్, అదొకటే తెలుసు. బట్ సీసీ అంటే ఇది కూడా చేయొచ్చా అని JFSTతో నేను ప్రూవ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ లైక్ అంటే ఒక కోర్స్ని ఇలా కూడా కండక్ట్ చేయొచ్చా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి అయితే చేస్తున్నాను. దీంట్లో కొన్ని హడల్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో బేసిక్గా అంటే మనం అదేంటి లైక్ మేము ఇక్కడ వర్క్ చేసేది అండ్ శాలరీ తెచ్చుకునే స్టూడెంట్స్ కోసమే. సో ఏది చేసినా స్టూడెంట్స్ లైక్ వెల్ఫేర్ కోసమే చేస్తాం. జావా అండ్ పైథాన్ ఈ 2 లాంగ్వేజెస్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అన్నమాట? దెర్ ఇస్ ఎ మెమ్ కాల్డ్ యాస్ ఇది వద్దు అది వద్దు అంటే వాడు థర్డ్ అని చెప్తారు కదా. జావా పైథాన్ ఇది కాదని నేను వన్ స్టాక్ అంటాను.
there is no specific thing in the programming language. Like present contemporary technology ప్రకారం ఇండస్ట్రీ వైజ్ వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు వచ్చి కంపెనీ వచ్చి ప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు ఫ్రెషర్స్కి జనరల్గా నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చని అడుగుతుంది, కానీ నీకు జావా వచ్చని అడగదు. లేదా నువ్వు సీనియర్ డెవలపర్ అంటే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్కి వెళ్ళావు అనుకో, అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్కిల్ సెట్ బట్టి నువ్వు చెక్ చేసుకోవాలి. జావా చేస్తే నీకు జావా నేర్చుకోవాలి. అది సో దేర్ ఈస్ నో స్పెసిఫిక్. లైక్ నేను అనేది ఏంటంటే ప్రతి స్టూడెంట్కి నేను సజెషన్స్ ఇచ్చేది ఏంటంటే 3 డొమైన్స్లో వాళ్ళు లైక్ ఎక్సెల్ అయి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మినిమం 2, ఒకటేమో సి, ఇంకోటేమో జావా ఆర్ సి, సి ప్లస్ ప్లస్ ఆర్ సి పైథాన్. అంటే ప్రొజెక్ట్ ఓరియంటెడ్ ఒకటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఫుల్ స్టాక్స్. ఫుల్ స్టాక్లో పైథాన్ ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. మూడిట్లో నేను హై ప్రయారిటీ జావా ఫుల్ స్టాక్. ది కరెంట్ కాంటెంపరరీ టెక్నాలజీ ఇన్ ది ఇండస్ట్రీస్ బ్యాక్ ఎండ్ ఈస్ స్ప్రింగ్ బూట్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఈస్ రియాక్ట్, డెడ్లీ కాంబినేషన్. అండ్ థర్డ్ వన్ ఈస్ క్లౌడ్. సో క్లౌడ్లో AWS కానీ అజూర్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక్కొక్కటి నేర్చుకొని ఎక్సెల్ అయ్యి స్పెషలైజేషన్ వైజ్. ఇక్కడ కామన్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు సర్టిఫికేషన్ చేస్తున్నారు. సో ఒక కామన్గా ఒక 3 స్టూడెంట్స్ని తీసుకొచ్చి కంపేర్ చేస్తే కామన్గా అందరికీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో కొత్తగా స్పెషలైజేషన్ వైజ్ చేయడం కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ వాడికి బేసిక్స్ ఉండాలి. అంటే వాడు ఈసీ అయినా సిఎస్సి అయినా ఏ డిగ్రీ అయినా కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉండే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి 5 to 10. దాంట్లో బేసిక్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని ఫుల్ స్టాక్స్ ఎందుకు సార్? ఒకటే అడ్వాన్స్ మోడ్లో ట్రైన్ చేసుకుంటూ వస్తే సరిపోతుందిగా. అంటే ఇది స్టూడెంట్స్కి ఒక బర్డెన్లా ఉంటుందిగా. దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్తో స్టార్ట్ చేయాలి. నెగిటివ్ అంటే ఇన్నెందుకు చదవాలి, ఒకటే చదవాలి కదా. పాజిటివ్స్ అంటే బయట ఇండస్ట్రీలో 4th year బీటెక్ అయిన తర్వాత అన్నీ ఉన్నాయి కదా అని. సో అందుకని మేము ఏం చేసామంటే లైక్ సెకండ్ ఇయర్లో చాయిస్ ఇచ్చాం, PFSD కానీ MSWD కానీ. 2-1లో PFSD, 2-2లో MSWD ఆర్ వైస్ వర్సా, 3-1లో JFSD. సో ఎండ్ ఆఫ్ ది Y22 మేము వచ్చింది కన్క్లూజన్ ఏంటంటే ఓకే, స్టూడెంట్స్ అనేవాళ్ళు 3 full stacks-లో నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ ఎవెన్చువల్లీ నిజంగా నేర్చుకున్న వాళ్ళు నిజంగా నేర్చుకుంటారు, లేని వాళ్ళు ఏ ఫుల్ స్టాక్, మనం ఎన్ని ఫుల్ స్టాక్స్ ఉన్నాయి మనం ఏవి నేర్చుకోవాలి అనుకుంటారు. అందుకే మేము ఇప్పుడు ఏం చేసామంటే Y23 నుంచి దేర్ ఈస్ నో చాయిస్ బిట్వీన్ ఫుల్ స్టాక్స్. PFSD MSWD కంప్లీట్గా తీయలేదు. ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్స్ కింద స్టూడెంట్స్కి ఎక్స్పెరిషియల్ లెర్నింగ్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు ప్రెసెంట్ SDCs ఏమున్నాయంటే 2-1లో లైనక్స్. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ OS ఏంటంటే లైనక్స్, రెడ్ హ్యాట్ లైనక్స్. నువ్వు ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చూసినా, ఈవెన్ చంద్రయాన్ కూడా చూసినా, వాళ్ళ దాంట్లో యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో వాడు వాడిన OS లైనక్స్. సో 2-1లో వాడు ఇప్పుడు లైనక్స్ నేర్చుకుంటున్నాడు. 2-2లో ఫుల్ స్టాక్ ఏం చేసామంటే మర్న్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ మర్జ్ చేసాం. సో రియాక్ట్ విత్ స్ప్రింగ్ బూట్ అనమాట. రైట్. 3-1లో క్లౌడ్ డెవాప్స్. సో ఇప్పుడు నేను ఏదైతే స్టార్టింగ్లో 3 డొమైన్స్లో ఎక్సెల్ అవ్వాలని చెప్పాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్, థర్డ్ వన్ వచ్చేసి క్లౌడ్. ఇప్పుడు అలాగే ప్లాన్ చేసాం. 2-1లో లైనక్స్ నేర్చుకుంటాడు, అన్ని కమాండ్స్ ఇవన్నీ. 2-2లో వచ్చేసి ఫుల్ స్టాక్ నేర్చుకుంటాడు. ఇది కాకుండా PFSD MSWD ఉన్నాయి, వాడు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే దాని ప్లేస్లో ఆ బకెట్లోనే వేరే కోర్స్ తీసుకోవచ్చు. 3-1లో క్లౌడ్ డెవాప్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ స్టాక్ ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ అంటున్నామో, ఫుల్ స్టాక్ అంటే జస్ట్ ఓన్లీ ఒక అప్లికేషన్కి డేటాబేస్ ఇంటిగ్రేట్ చేస్తే సరిపోదు. దాన్ని కంప్లీట్గా పైప్లైన్ క్రియేట్ చేసి వచ్చిన అప్డేట్స్ అన్ని ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. వీ కాల్ ఇట్ as DevOps. అది 3-1లో నేర్చుకుంటాడు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇన్ని నేర్చుకుంటున్నాము, మనకి ఏమైనా వస్తుందా అంటే స్టూడెంట్ చాయిస్. ఎందుకంటే వీ హ్యావ్ గుడ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేము 2-2కి ఫుల్ స్టాక్ వెళ్ళినప్పుడు వీ డిసైడెడ్ సమ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ, మేము అందరం ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. దీంట్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ ట్రైనింగ్ ప్రతి కోర్సు ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు మన కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది, షూర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు 2-2కి మేము గట్టిగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని వెళ్ళబోతున్నాం ఫుల్ స్టాక్ అండ్ ఫాలోడ్ బై DevOps. సార్, లెర్న్తో ఇంకా హ్యాకర్తో నిజంగా బెనిఫిషియల్ అని మీరు అనుకుంటున్నారా? చాలా మంది ఇది స్ట్రెస్గా తీసుకుంటున్నారు. ట్రూ, బట్ క్లాస్లో అది ఏ క్లాస్ అయినా కానీ బేసిక్గా క్లాస్లో కొన్ని టాస్క్లు అవుతూ ఉంటాయి. పిల్లలకి ఇంటికి హోంవర్క్ ఇస్తాం. నేను స్టార్టింగ్లో కరెంట్ జనరేషన్ పీపుల్ని చాలా మంచిగా ట్యాకిల్ చేయాలని చెప్పాను కదా. ఆ ప్రాసెస్లో థింక్ దట్ ఒక ఫ్యాకల్టీ ఒక హోంవర్క్ ఇస్తే క్లాస్లో ఎవరూ చేయలేదు అనుకున్నాం, ఒక 10-20 మెంబర్స్ చేశారనుకున్నాం. అది మనం ట్యాకిల్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపు లోపు తీసుకురండి, లేకపోతే అటెండెన్స్ వేయడం, వస్తారు కాపీ చేసుకొని వస్తారు, ఏదైనా వస్తారు. బట్ నేనైతే దానికి కంప్లీట్గా ఆపోజిట్. లైక్ టైం తీసుకోండి, బట్ మీరు ఓన్గా చేసి తీసుకురండి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్కి హోంవర్క్స్ ఏమైనా లైక్ నాకు భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే
అసలు ఇంటి దగ్గర వాళ్ళ స్కెడ్యూల్ ఏంటో తెలియదు, అన్నట్టు వాళ్ళకి అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో తెలియదు. సో యాజ్ ఎర్లియర్ పాసిబుల్ అయినంత వరకు క్లాస్లోనే కవర్ చేసి ఒకవేళ ఏమైనా ప్రాక్టీస్ ఉంటే చేయమని చెప్తాం. ఇలాగే దీన్ని లెర్నథాన్ హ్యాకథాన్కి అప్లై చేద్దాం. మేము ఇచ్చి స్టార్టింగ్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి స్టూడెంట్స్ని టీమ్గా ఫామ్ అయ్యమని చెప్పి ఒక 3 to 4 months సెమ్ టైం ఇస్తున్నాం. ఒకవేళ లెర్నథాన్ హ్యాకథాన్ లేకపోతే ఈ 4 monthsలో వాళ్ళు ఓన్గా ఇంటి దగ్గర ప్రాజెక్ట్ చేస్తారా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయి. నో, అఫ్ కోర్స్ నో. రీజన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ ఉండాలి అన్నట్టు వాళ్ళకి అసలు చెప్పడానికి ఏమైనా ఉండాలి, పర్సనల్ లైఫ్ ఉండాలి, అంతే కదా, అందరికీ ఉండాలి లేదు, అండ్ ఫ్యాకల్టీ కూడా ఫ్రీగా ఉండాలి. సో అందుకే మేము ఏం చేస్తామంటే లెర్నథాన్ ఒక కాన్సెప్ట్ పెట్టాం. 2 days కంప్లీట్గా ఎటువంటి అకాడమిక్స్ లేకుండా చిల్గా మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే వరకు ఉన్న ఫ్యాకల్టీ రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ, సో ఆ 2 days ఇష్యూస్ అనేవి ఉంటాయి, నెట్వర్క్ కానీ ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉంటాయి, పక్కన పెడితే 2 days కంప్లీట్గా ఆరామ్సే ఓన్లీ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ చేసుకొని 2 days చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మధ్యలో రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ మార్క్స్ 0 రావచ్చు, 1 రావచ్చు, అవుట్ ఆఫ్ 10 10 రావచ్చు, అదంతా సెకండరీ. ఫర్గెట్ అబౌట్ మార్క్స్. మనం ఇచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా చేస్తే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అదే నేను స్టూడెంట్కి చెప్పాను. నాకు O grade కావాలి, A+ కావాలి, నాకు 10 కావాలి, నాకు 5 వేస్తారని అనుకుంటే ఎప్పటికీ మనం ఎక్సెల్ అవ్వలేము, గ్రో అప్ కూడా అవ్వలేము. సో ఈ లెర్నథాన్ అయిన తర్వాత మిడ్ ఆఫ్ ది సెమిస్టర్ ఎండ్లో హ్యాకథాన్లో ఫైనల్ ఎవాల్యుయేషన్. అంటే ఆల్రెడీ వాడు లెర్నథాన్లో చేసిన ప్రాజెక్ట్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తాడు. కొంతమంది చేయకపోతే మళ్ళీ ఫాస్ట్ చేస్తాడు. సో ఇక్కడ లెర్నథాన్లో అస్సలు చేయకుండా హ్యాకథాన్లో స్టార్ట్ నుంచి చేసుకునే వాళ్ళు ఉంటారు. లెర్నథాన్లో అట్లీస్ట్ 30% రిజిస్ట్రేషన్ అథెంటికేషన్ చేసి మిగిలిన పార్ట్ అంతా హ్యాకథాన్లో చేస్తారు. బట్ అట్లీస్ట్ ఉన్న బ్యాచ్లో అందరూ యూజ్ అవ్వకపోయినా అట్లీస్ట్ కొంతమంది అయినా లెర్నథాన్ హ్యాకథాన్స్ వల్ల పక్కనోట్ చేశాడు కాబట్టి మనం కూడా కొంచెం చేద్దాం, ఆర్ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అయినా చేద్దాం, మన పేజ్ కొంచెం సీరియస్ యాడ్ చేద్దాం అని. ఇట్లా అందరూ బెనిఫిట్ అవ్వాలని మనం ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయనా కూడా అది అందరికీ అవ్వదు. అట్లీస్ట్ దాంట్లో 10% అయినా అయితే చాలనేది అది ఉద్దేశం. జాబ్ రిజెక్షన్ అండ్ రెసిషన్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? స్టూడెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ Y20 బ్యాచ్ మనకి బాగానే ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే రెసిషన్ ఉంటుంది, షూర్గా ఉంటుంది. రెసిషన్ అంటే ఎలా అంటే జాబ్స్ లేకపోవడం కాదు, వాళ్ళు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి జాబ్స్ వస్తాయి. అంటే అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఒక రోల్కి 50 పోస్ట్ ఉండేవి, ఇప్పుడు 10 పోస్ట్ తీసుకుంటుంది. అంటే మీనింగ్ ఏంటి? కాలేజ్కి వచ్చి అప్పట్లో 50 పోస్ట్ ఇచ్చేవాడు ఇప్పుడు 10 పోస్ట్లే ఇస్తాడు. అంటే కాంపిటీషన్ పెరిగింది. అంటే ఇంటర్వ్యూకి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనల్గా ఒక 50 members 10 members తీసుకుంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి? కాంపిటేటివ్ వరల్డ్ ఎప్పుడూ ఉంది. సో నేను స్టూడెంట్స్కి సజెషన్ ఏంటంటే ఫస్ట్ జాబ్ రాకపోవడం ఇంపార్టెంట్. జాబ్ రాదు అని జాబ్స్ లేవు అని అనుకోవడం కాదు, నీకు జాబ్ వచ్చింది కానీ ఏంటంటే పక్కనోడితో కంపేర్ చేస్తే మనం ఒక స్టెప్ ముందే ఉండాలి అంతే. సో మన దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దాకా Y20 బ్యాచ్ నియర్లీ 50 కంపెనీస్ వచ్చాయి. థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్సెల్ అయి ఉండాలి. నేను చెప్పిన పాయింట్ అంటే ఫండమెంటల్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చేసేసి మాన్ స్టాక్లో ఐఎమ్ థ్రిల్డ్ టు షేర్ దిస్ ప్రాజెక్ట్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి దాని ముందు మెయిన్గా కోడింగ్లో ఫండమెంటల్స్ లేవు. ఆ కోడింగ్లో యాప్టిట్యూడ్ ఉన్న తర్వాత ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో అయినా రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్. లైక్ నేను JP Morgan తీసుకుంటే స్టార్టింగ్లో యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు, తర్వాత ఒక వీడియో ఇంటర్వ్యూ ఉంది, తర్వాత ప్రాజెక్ట్ హ్యాకథాన్ పెట్టారు. ప్రతి దాంట్లో ఆ కోడింగ్ అనేది అవుతేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అంతే. ప్రాజెక్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి. బేసిక్గా ఫండమెంటల్స్ బేసిక్ కోడింగ్ మర్చిపోకూడదు అంతే. సో వన్ లాస్ట్ పాయింట్ ఈస్ లైక్ జాబ్స్ తగ్గడం కాదు, పోస్టులు తగ్గాయి బట్ కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ముందు ఎక్కువ ఎక్సెల్ అయి ఉండాలి. కాబట్టి దాని పరంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అప్కమింగ్ బ్యాచెస్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఉన్న కరెంట్ టెక్నాలజీస్ కాకుండా కొత్తగా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వచ్చిపోయి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ మంచిగా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసి ప్రజెంట్ రెనౌన్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్తే అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎండింగ్ 4th year వరకు ఏవైతే మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫోకస్ చేసుకుంటూ వెళ్తే సూపర్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పుడు చదివే కాదు, ఒక సైడ్ అంతా మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో అది ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుని. ఇప్పుడు కొంతమంది ఉంటారు స్టూడెంట్స్, ఇప్పటికీ నేను లైక్ సోషల్ మీడియాలో క్వశ్చన్ పెట్టినప్పుడు సరే నేను 3rd yearకి వచ్చాను, నేను 4th yearకి వచ్చాను సార్, 3 years నేను ఏమీ చదివినా నాకు అసలు కోడింగ్ C లాంగ్వేజ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers కూడా రాలేదంటాడు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, యూ జస్ట్ నీడ్ టు రీస్టార్ట్ ఇట్ అంతే. సో ఇప్పుడున్న కరెంట్ జాబ్ వాళ్ళకి ఏం చేస్తారు, అలా టైం వేస్ట్ చేయకుండా బేసిక్గా అందరూ చెప్తారు ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి, 1 month చదవాలి, C చదవాలి అని చెప్తారు. నేను అనేది ఏంటంటే చదవాలి నిజంగా. ఎందుకంటే
ఒకటే థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ నీ పర్సంటేజ్ కానీ జస్ట్ బికాస్ ఆఫ్ అ స్మాల్ థింగ్ నువ్వు రిజెక్షన్లోకి వెళ్ళకూడదు. అంటే ఆ రోజు నేను బాగా చదువుకుంటే ఈ రోజు నీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేది కదా అనే ఆ సిచ్యువేషన్ ఉన్నావంటే యూ ఫెయిల్. సో ఇప్పుడు మనం వచ్చిన జనరేషన్కి స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే సర్టిఫికేషన్స్ ఇంపార్టెంటా? AWS ఒక కోడ్ పెట్టింది ఒక కొన్ని 5 years బ్యాక్. లైక్ ECP, క్లౌడ్ ప్రాక్టీషనర్ ఇవన్నీ కొన్ని ఫేమస్ అయినప్పుడు ఆ కోడ్ నేను లింక్డ్ఇన్లో కూడా యూజ్ చేశాను. ఒకవేళ మన స్కిల్ ఏదైతే ఉందో దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంతమంది త్రూ ప్రాజెక్ట్ చేస్తారు, అందుకే వి కాల్ ఇట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. కొంతమంది సర్టిఫికేషన్ చేస్తారు. సో AWSలో ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, బట్ AWS నుంచి సర్టిఫికేషన్ చేస్తే అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఆ కోడ్ని వదిలేరు. నువ్వు ఒకవేళ నీకు స్కిల్ కావాలంటే నీ దగ్గరే ఉంటుంది, నువ్వు సర్టిఫికేట్ చేస్తే వరల్డ్కి మొత్తం తెలిసింది. అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ సర్టిఫికేషన్స్. బట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని సర్టిఫికేషన్ మెకానిజమ్స్లో టఫర్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు సర్టిఫికేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ర్యాండమ్ ఒక 10 సర్టిఫికేషన్స్ చేస్తే ఏది బెస్ట్ ఏది గుడ్ అని స్టూడెంటే చెప్పేస్తాడు ఈజీగా, రైట్? బట్ వెన్ యూ సే రెడ్ హ్యాట్ ఈస్ టఫర్ ఎగ్జామ్. ఎందుకంటే దాంట్లో ప్రాజెక్ట్ బేస్డ్ టాస్క్. అంటే ఇచ్చిన ప్రాజెక్ట్స్ తీసుకొని వాడు ఇచ్చిన టాస్క్ని చేసి ఎగ్జిక్యూట్ చేస్తేనే నీకు అవుట్పుట్ వచ్చింది. ఏదో MCQs కాదు. అండ్ యూ డోంట్ ఈవెన్ కాపీ పేస్ట్ ఇట్ ఎక్కడ ఉండవు. ఎందుకంటే అది కంప్లీట్గా వాడు ఏదైతే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో కంప్లీట్గా వేరే OSలో రాయాలి దాన్ని. అలాంటి ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది. సో నేనేది ఏంటంటే ఒక సర్టిఫికేషన్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సర్టిఫికేషన్ సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం నేర్చుకొని దానికి ఒక చిన్న అవుట్కమ్ ప్రాజెక్ట్ చేసి అప్పుడు సర్టిఫికేట్ చేస్తే బెటర్. బట్ ఏదో బలవంతంగా సర్టిఫికేట్ MCQs ఎక్కడెక్కడో సో కాల్డ్ బేస్ అని యూజ్ చేసి చేయకుండా, ఎందుకంటే అది నీ మనీ. ఎవెన్చువల్లీ యూఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ దట్ సర్టిఫికేషన్ యువర్ రెజ్యూమ్. నిన్నే అడుగుతారు క్వశ్చన్స్ అంతే కదా. మనం ఒక సర్టిఫికేట్ చేసి ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ దట్ ఐ కంప్లీటెడ్ సో సర్టిఫికేషన్ పెడుతున్నావు అంటే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా ఇంటర్వ్యూర్ కానీ ఎవరైనా నీ ఫ్రెండ్ కానీ అడిగినప్పుడు యూ షుడ్ బి ఇన్ పొజిషన్ టు టెల్ సమ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కదా. అలా లేవు అంటే సర్టిఫికేషన్ చేసి యూస్లెస్ లైక్. సో సర్టిఫికేషన్ నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫాలోడ్ బై ప్రాజెక్ట్ ఉంటేనే చేయి, లేదంటే టైం తీసుకో, లేకపోతే మానే. అండ్ ఇప్పుడున్న ఈ జనరేషన్లోని టైం మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాస్క్లో అయిపోయింది. సో మీరు ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారా? బేసిక్గా ప్రతి ఒక్కరికి 24 hours. అక్కడెక్కడో మొన్న రీసెంట్గా ఎక్కడో చదివాను నేను, కొన్ని ఏళ్ళ తర్వాత 25 years వస్తుందంట, 25 hours వస్తుందంట. వస్తే బాగుంటుంది, 1 hour ఎక్స్ట్రాగా పడుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ బేసిక్గా 2 things, అకాడమిక్స్ నాన్ అకాడమిక్స్. 2 things అండి, అకాడమిక్స్ ఫ్యామిలీ అంతే, ఇంకెవరు కాదు. అకాడమిక్స్ ఫ్యామిలీ అంతే, రైట్? సో బేసిక్గా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర క్యాబిన్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఐడెంటిఫై చేస్తారు కదా, మన క్లాస్లో ఉన్న వాళ్ళు సార్తో మాట్లాడుతున్నారని చెప్పేసి. యూనో సంథింగ్, ఐ బీన్ హియర్ సిన్స్ 7.5 years. ప్రతి బ్యాచ్లో నాకు సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుసు. పాస్ అవుట్ అయిన వాళ్ళతో కూడా ఇప్పటికి నేను మాట్లాడతాను. ఒక్క డిసడ్వాంటేజ్ ఫర్ దమ్ ఈస్, అంటే నాతో మాట్లాడే వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళందరూ ప్రతి ఆస్పెక్ట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. లేకపోతే వాళ్ళని అసలు క్లాస్కి వచ్చే ముందు నువ్వు ఇది కంప్లీట్ చేసావు, అది కంప్లీట్ చేసావా అంతా మొత్తం అడిగిన తర్వాత క్లాస్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఆడుకోవడం అనకూడదు, కానీ లైక్ వాళ్ళు ఎక్కువ ఇంకా ఫోకస్ చేస్తారు అంతే. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నా సెక్షన్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు ఎలా అంటే పార్షాలిటీ ఏముండదు, ఇంకా సార్ తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ గట్టిగా పట్టించుకుంటాడని అనుకుంటారు. బట్ ఎవెన్చువల్ ఎట్ ది ఎండ్ ఏంటంటే సపరేట్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం కాబట్టి అలా అనుకోవచ్చు, కానీ ఎవెన్చువల్ శాలరీ పిల్లలు కట్టే శాలరీ తీసుకుంటున్నాం భయ్య, మినిమం ఎథిక్స్ ఉండాలి కదా. సో అందరూ ఈక్వల్. మీరు చెప్పిన నోట్స్ ఆర్ కోడ్స్ కూడా మీరు అసలు షేర్ చేయనివ్వరు, ఎందుకన్నా? స్టడీ రిలేటెడ్ ఏదైనా యూస్ఫుల్లే కదా. Nice question. Right. I've answered this question many times in my NGL. Let me answer now. సెక్షన్ తీసుకునేటప్పుడు 2 set of students అనుకుందాం. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ నా టీచింగ్ నచ్చి ఈయన ఏ మార్క్స్ వేస్తే నాకు సంబంధం లేదు, నాలెడ్జ్ కోసం వెళ్దామని ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ షూర్గా ఈయన మార్క్స్ వేయరు కదా కాబట్టి వెళ్ళొద్దు, నాలెడ్జ్ పక్కన పెడితే మార్క్స్ వేయరు కదా అని చెప్పేసి వస్తారు. ఈ ఎవరైతే రిమైనింగ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ వేరే వేరే సెక్షన్స్ తీసుకుంటారు. బట్ ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏం కావాలి? నేను చెప్పే నోట్స్ కావాలి, నేను చెప్పే కోర్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో నా సెక్షన్లో వాళ్ళు అడుగుతారు. ఇట్లా నేను ఒక 2-3 years కొన్ని సెక్షన్స్ అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే వీళ్ళకి నా సెక్షన్ కాదు వద్దు కానీ, ఎందుకంటే మార్క్స్ అయినానంట, నేను అసలు మార్క్స్ గురించి ఎప్పుడు పట్టించుకోను కూడా.
వేయనని, బట్ నేను చెప్పే నాలెడ్జ్ కావాలనుకుంటా. అందుకనే ఒక్క రీజన్ వల్ల, అలా రిపీటెడ్గా అబ్జర్వ్ చేసిన పాయింట్ వల్ల షేరింగ్ అని ఆపమని చెప్పాను. బట్ ఇక్కడ ఒక పాయింట్, చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్డబ్ల్యూడి నేను 2-2లో చెప్పాను, అందరికీ నా ఈపీ సెక్షన్ దొరకలా, అందరికీ జేఎఫ్ఎస్సీ దొరకలా. బట్ స్టిల్ అందరూ నా క్యాబిన్ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు సార్ ఇట్లా నేను ఇలా మీ సెక్షన్ సోన్స్ రీజన్ వల్ల నాకు దొరకలేదు, కాబట్టి నేను వాళ్ళకి నేను ఇంకో ఈ స్టూడెంట్ని పెట్టుకో నా సెక్షనే, వాడిని వెళ్ళి డౌట్స్ అడుగు, వాడు చెప్తాడు, లేకపోతే నా దగ్గరికి రా అని చెప్పే నోట్స్ ఉన్నాయి. కానీ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఆ నోట్స్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. బట్ నా దగ్గరికి వచ్చి సార్ నాకు ఇది చెప్పండి, నేను మీ సెక్షన్ కాదు, నాకు ఇది కావాలన్న వాటి ప్రతి ఒక్కరికి నేనైతే న్యాయం చేశాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్క్స్ వద్దు, ఆ నాలెడ్జ్ కావాలన్న సో కాల్ క్యాండిడేట్స్ కోసం అలాంటి రెస్ట్రిక్షన్స్. మన కాలేజ్లో జరిగిన చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ కరెక్షన్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి చేంజ్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి పాయింట్ అది. లైక్ కరోనా టైంలో అప్పట్లో కరెక్షన్స్కి ఇట్లా ఎగ్జామ్ సెక్షన్లో కూర్చొని ఆఫ్లైన్ కరెక్షన్ చేసేవాళ్ళం. సో కరోనా టైంలో అప్పటికప్పుడు వితిన్ 1 monthలో ఈఆర్పీలో ఆ సిస్టమ్ని ఆన్లైన్ ఆటో కరెక్షన్ ఇంప్లిమెంట్ చేసాము. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి ఎవల్యూషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎట్ మూమెంట్ ఫ్యాకల్టీ హ్యాపీగా బేసిక్గా 1 good రీజన్ ఆఫ్ ఆన్లైన్ కరెక్షన్ ఎందుకు తీసుకున్నారంటే, ఫస్ట్ నేను రీజన్ చెప్తాను, తర్వాత దాని వల్ల పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఏం లేవు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే Y21 బ్యాచ్ నుంచి ప్రతి కోర్సు డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. అప్పట్లో హానర్స్ అంటే హానర్స్, రెగ్యులర్ అంటే రెగ్యులర్, ఏడిఎస్ అంటే ఏడిఎస్ఏ. కోర్సెస్ కామన్ అయినా కూడా ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడే చదువుతారు. బట్ నువ్వు Y21 కొన్ని 3 years నుంచి చూస్తే ఒక సెక్షన్లో అన్ని సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే థియరీ ఆఫ్ కంపిటీషన్ కోర్స్ చెప్తున్నా, నా దాంట్లో సిఎస్సి హానర్స్ ఉన్నారు, రెగ్యులర్ ఉన్నారు, ఏడిఎస్ ఉన్నారు, సిఎస్ఐటి వాళ్ళు ఉన్నారు. నాకు టెస్ట్ 1 అయిపోయిన తర్వాత నా సెక్షన్ బండిల్ ఇచ్చారు. ఇప్పుడు సిఎస్సి హానర్స్ అంతా సిఎస్సి హానర్స్ ఎగ్జామ్ సెక్షన్లో ఉంటాయి, రెగ్యులర్ అంతా రెగ్యులర్ ఎగ్జామ్ సెక్షన్లో ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న ప్రాసెస్లో కొన్ని బుక్లెట్స్ పోతే, ఒకవేళ బయటకు తీసుకెళ్ళిపోతే, నేను ఒకవేళ ఫ్యాకల్టీ ఇంటికి వెళ్ళి కరెక్ట్ చేస్తే, అంటే ఇవన్నీ చూసుకొని ఇట్లా ఎప్పుడైతే ఈ కోహర్ట్ సిస్టమ్స్ ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ ఇంక్లూడ్ చేసినప్పుడు ఆన్లైన్ కరెక్షన్ వల్ల ఏంటంటే ఏ స్టూడెంట్ ఎక్కడున్నా కూడా ఎవెన్చువల్లీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ సెక్షన్ ఫ్యాకల్టీ కింద వస్తారు. బట్ సెక్షన్ వైజ్ కరెక్షన్ జరగదు, బ్లైండ్ కోడింగ్ జరిగింది, అక్కడ ర్యాండమ్గా అసైన్ అవుతాయి. అండ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఏంటంటే అప్పట్లో ఒకవేళ రివాల్యుయేషన్ మార్క్స్ ఇప్పుడైనా అబ్జర్వ్ చేస్తే హ్యాకథాన్ కూడా మేము మార్క్స్ అని కూడా స్టూడెంట్స్కి చూపిస్తాం. అప్పట్లో ఫామ్లో ఫిల్లింగ్ చేసే వాళ్ళం, హ్యాకథాన్ రిజల్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సార్ నాకు పొరపాటున ఆబ్సెంట్ పడింది, పొరపాటు నాకు 50 marksకి 40 marks. ఇప్పుడు అంతా ట్రాన్స్పరెన్సీ మొత్తం అంతా, నువ్వు ఛాలెంజ్ కూడా చేయొచ్చు మార్క్స్ని. అంతే, ఒక సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ఎవల్యూషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు there is no need to hide anything. మొత్తం ట్రాన్స్పరెంట్గా చూపిస్తే ఓకే వీళ్ళు 10కి 10 అంటే 10 వేస్తున్నారు, లేకపోతే 5 వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు కూడా క్లియర్గా రిమార్క్స్ రాస్తున్నారు అని చెప్తే స్టూడెంట్ అట్లీస్ట్ ఎవాల్వ్ అయ్యి ఓకే ఇలా మనం చదవాలని చెప్పేసి మాట్లాడు కదా. ఫ్యాకల్టీ మధ్యలో చాలా పాలిటిక్స్ జరుగుతాయి కదా, అలా మీకు ఏమైనా ఒక సెపరేట్ పార్టీ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు పెడతారంటే మీరు ప్రోమోపెట్ వచ్చేస్తుందా? మళ్ళీ అడగండి క్వశ్చన్. ఏం క్వశ్చన్? ఫ్యాకల్టీ మధ్యలో చాలా పాలిటిక్స్ ఉంటాయి కదా, అలా మీకు ఏమైనా సెపరేట్ పార్టీ ఉందా? ఏమాత్రం చేత సేమ్ ఉండదు కదా. ఫ్యాకల్టీ మధ్యలో చాలా పాలిటిక్స్ జరుగుతాయి కదా, అలా మీకు ఏమైనా ఒక సెపరేట్ పార్టీ ఉందా? బేసిక్గా మనుషులంటేనే ఈగో, కాబట్టి అందరూ మంచిగా ఉన్నారని రూల్ లేదు, అలానే అందరూ చెడ్డగా ఉండరు. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ బ్యాడ్ అండ్ గుడ్. ఈ ప్రాసెస్లో కొంతమంది బాగా ఎవెల్ అవుతున్నారని, అది గ్రో అవుతున్నారని, కొంతమంది ఫ్యాకల్టీ అని కాదు, బేసిక్గా నార్మల్గా మాట్లాడుకున్నాం, అందరికీ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్తారు. ఇవన్నీ సంబంధం లేకుండా మనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైనా చుట్టూరు ఏమైనా ఒకవేళ నీ గురించి నెగిటివ్గా కానీ ఆర్ అంటే ఇదంతా అదంతా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ వాళ్ళతో నేను ఒకటే అనేది ఏంటంటే నీ ముందు వచ్చి నువ్వు మాట్లాడితే రెస్పాండ్ అవ్వాలి, కానీ ఎవరో చెప్పిన మాటలైతే వినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కాల్ ఇట్ as బ్యాక్ స్టాబింగ్. అవేమి నమ్మకుండా బేసిక్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి పాజిటివ్గా ఒకటే థింగ్ ఏంటంటే నీ పని నువ్వు చేసుకుంటూ డూ పాజిటివ్, ఆల్వేస్ డూ గుడ్ అండ్ బీ గుడ్ అనుకుంటే చాలు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్లో పట్టించుకోవాలి. సో అట్లా ఒకవేళ ఈ ప్రాసెస్లో నీకు ఎవరైతే అలా చేస్తున్నారో తెలిస్తే వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకొని అట్లీస్ట్ ఇట్లా కాదు ఇట్లా కాదని మారితే ఓకే, మారకపోతే మనం ఏం చేయలేము.
బట్ నేనేంటంటే నా దృష్టిలో అయితే నేను అందరితో మాట్లాడితే అందరితో ఈవెన్ కింద ఉన్న ఒక స్వీపర్ నుంచి పైన ఉండే లైక్ వీసీ వరకు అందరితో ఈక్వల్గా ఉంటాను. బేసిక్గా నేను పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తాను. పర్సన్ నాకంటే తక్కువ ఎక్కువ అసలు ఆలోచించాను, నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఏంటంటే జనరల్గా బేసిక్గా నేను అట్లీస్ట్ నేను చెప్పే విషయం ఇక్కడ కొంతమంది అడ్మినిస్ట్రేట్ వింటున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఉంటే అది స్టూడెంట్ అయినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఎక్కడైనా ఎక్సెల్ అవుతాడు. మా ఫాలోవర్స్ తరఫున మీకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ప్రొసీడ్ అవ్వమంటారా? మీ లైఫ్లో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్? మై డాడ్. బికాస్ చిన్నప్పటి నుంచి మేము చాలా స్ట్రగుల్ చేసాం. లైక్ నేను పుట్టిన ఫస్ట్ 3 years తర్వాత మాకు బాగా మనీ ఉన్నాయని ఏదో మమ్మీ చెప్తూ ఉండేది. కానీ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మనీ అంతా లైక్ సో కాల్డ్ రిలేటివ్స్ వల్ల లైక్ అంతా వెళ్ళిపోయింది. తర్వాత మేము చిన్న స్టెప్ నుంచి చాలా బాగా ఎదిగాం. మా డాడీ మెల్లమెల్లగా ప్రతిదీ అలా స్టెప్ ఎత్తుకుంటూ అలా నాకు ఇచ్చి నేను లైక్ ఒక దానిలో తీసుకెళ్ళాను. బట్ మై డాడీ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. What is the slogan or mantra you follow in your success career? Do good, be good, forget about past, get some experience from past, live the current moment and aim for future, forget about backstabbing. మీ లైఫ్లో ఎప్పుడైనా మనీ డిమాండ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయి, లైక్ సోషల్ మీడియాలో కానీ? బేసిక్గా జనరల్గా కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కానీ అంటే అందరూ కొంతమంది ఆర్ అలాగే దగ్గర వాళ్ళు సార్ నేను కొంచెం ఇబ్బందులు ఉన్నాను, కొంచెం మనీ ఇవ్వండి అన్నప్పుడు ఆ విధంగా వచ్చాయి. కానీ బ్లేమ్ లైక్ ఇలా ఫోర్స్ఫుల్గా థింగ్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అలా అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ వాటిని బ్లాక్ చేశాము. ప్రస్తుతానికైతే నా సిచ్యువేషన్లో అయితే అవైతే లెస్ కేసెస్. నాకైతే ఒకసారి ఫేస్బుక్లో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అడిగారు అంతే. రిమైనింగ్ అయితే డైరెక్ట్గా నన్ను వాళ్ళకి ప్రాబ్లం ఉంటే అడిగారు. కొంతమందికి నేను చేశాను, కొంతమందికి నేను లేమని చెప్పాను. Who is your best friend? మై మదర్. మీ పెళ్ళి ఎప్పుడు? బిఫోర్ నెక్స్ట్ సమ్మర్. డేట్ ఫిక్స్ అయితే చెప్తాను. బేసిక్గా ఒకటి బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, మన లైఫ్ కంటే పక్కన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సూర్యసారికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఈసారికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఈసారికి ఈ జాబ్ వచ్చినా లేదా అని చెప్పేసి భయ్యా బేసిక్గా వాళ్ళ లైఫ్ని చూడు ఒకసారి. నేను మా డాడీ అలా అయిన తర్వాత నేను ఒక నార్మల్ హోమ్ నుంచి నా లైక్ సోన్స్ ఎక్స్ అనే శాలరీ నుంచి ఒక శాలరీకి వచ్చా. శాలరీ పరంగా ఐమ్ గుడ్ నా. నెక్స్ట్ జనరల్గా ర్యాండమ్గా ఒక పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చూపులు నా దగ్గర జరిగినప్పుడు నీకు ఏమున్నాయని అడిగితే జనరల్ బేసిక్గా డౌరీ గురించి కాదు, నేను జనరల్గా చెప్తున్నాను అలాగా, మళ్ళీ డౌరీ అడుగుతున్నాను అనుకుంటారు మనం. ఏమున్నాయని అడిగితే ఓ ఇల్లు ఉంది, ఎంత ఉందని చెప్పాలి కదా బేసిక్గా. సో మాకైతే ఇల్లు లేదు మొన్నటి దాకా, ఇప్పుడు ఇల్లు ఉంది. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సో ఐ హ్యావ్ సమ్ రీజనబుల్ శాలరీ అండ్ మై ఓన్ హోమ్. నెక్స్ట్ స్టెప్ మ్యారేజే కదా. ఇలా ఆలోచించకుండా మ్యారేజ్ చేసేసుకోండి మీకు ఏజ్ అయిపోతుంది ఏంటి. మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్, మీ శాలరీ ఎంత? లైక్ ఓకే యాక్చువల్లీ చెప్పకూడదు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పను కానీ ఒక మ్యాక్ బుక్ కొనొచ్చు, ఇంకొంచెం అడిషనల్గా కొంచెం. మీ లైఫ్ టైం అంతా ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రావెల్ చేయాలనుకుంటే మీరు ఏ ప్లేస్ని ప్రిఫర్ చేస్తారు? లైక్ ప్యారిస్ అనుకుంటున్నాను బేసిక్గా ప్రస్తుతానికి. నేనైతే ఐ జస్ట్ గుడ్ ట్రావెలర్. నా ట్రావెలింగ్లో కూడా ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి, లైక్ పీస్ ఉంటుంది కాబట్టి పీస్ రైట్. ప్రస్తుతానికైతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అయోధ్య కానీ ద్వారకా కానీ అనుకుంటున్నాం. ఇంకా హైయెస్ట్ లైక్ ఫుల్ ఆఫ్ కాస్ట్ అనుకుంటే మాత్రం ప్యారిస్ అనుకుంటున్నాం. సో ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, బట్ నెక్స్ట్ విత్ ఇన్ 3 years మేబీ హనీమూన్ అక్కడ జరిగితేమో. సార్ ఇంత చెప్తున్నారు కదా, దెన్ వై ఓపెన్ టు వర్క్ అని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తాము? బేసిక్గా ఇప్పటికీ నేను ఇక్కడ వర్క్ చేసి 7.5 years అయింది. సో ఐ జస్ట్ నీడ్ ఎ చేంజ్ బేసికలీ. సో ఐ మీన్ మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను. అంటే మంచి ఆపర్చునిటీస్ అంటే ఇది మంచి ఆపర్చునిటీ కాదు, ఇప్పటిదాకా ఐమ్ వెల్ సెటిల్డ్, బాగానే ఉంది ఇక్కడ నచ్చక అని కాదు, కానీ ఇక్కడ కంప్లీట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్.
జస్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి, దిస్ ద రైట్ టైం, కొంచెం చేంజ్ కూడా కావాలని చెప్పేసి జస్ట్ ఒక ట్రైన్ అంతే. సో అది ఎంతవరకు సక్సెస్ అయితే ఇంకా తెలియదు. ఇప్పుడు వరకు మీ లైఫ్లో మీరు చేసిన ఒక ఇడియోటిక్ థింగ్ బేసిక్గా ఇడియోటిక్ థింగ్స్ అంటే ఇడియట్స్తోనే చేస్తాం కదా. సో జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం మా తమ్ముడిని. ఐ హ్యావ్ మై యంగర్ బ్రదర్. సో అండ్ I have my pet also, Minnie. She's a female, female. So దాన్ని నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం. అండ్ నాకు బల్బాలు తినడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మానేస్తాను. ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రిప్స్ ప్లాన్ చేశారా? బేసిక్గా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. లైక్ ఎవ్రీ టైమ్ స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్తో కట్, ఇంటర్ ఫ్రెండ్స్ కట్, బీటెక్ కట్, ఎంటెక్ కట్. కేఈలో ప్రస్తుతానికి ఎవ్రీ బ్యాచ్లో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే స్టూడెంట్స్తోనే అప్పుడప్పుడు వెళ్తాను అంతే. సో ఫ్రెండ్స్ ఐ నెవర్ మెయింటైన్ ఎనీ ఫ్రెండ్స్, ఎదర్ ఫ్యామిలీ ఆర్ కాలేజ్. స్టూడెంట్స్తో బయటకు వెళ్ళాను అంతే. Why is JSK sir Mr. Perfect? బేసిక్గా మనకి బేసిక్గా అంటారు కదా, లైక్ బ్రహ్మ రాస్తే మనం దాన్ని బట్టి చేస్తామని చెప్పి. ఏదో లైఫ్ మనం పుట్టాం కదా, ఏదో చేస్తాం బతికేస్తాం అని కాకుండా మన లైఫ్కి ఒక మంచి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండాలి. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్లో మనం ఎక్కడున్నా మనదే అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే ప్రాపర్ ప్లాన్ అంతా ప్రాపర్గా పాజిటివ్ మైండ్ సెట్తో కొన్ని సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో అందట్టు మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. అందట్టు ఇప్పుడు నేనున్న టీచింగ్ కెరియర్ కాబట్టి స్టూడెంట్స్ ఎలా అయితే సో ఎక్స్ అమౌంట్ పే చేసి ఇక్కడ ప్రతి సెమిస్టర్ చదువుతున్నారు, వాళ్ళు పే చేసిన అమౌంట్ మాకు పే చేసి మేము చదువు చెప్తున్నాం. కాబట్టి ఇంకా లైక్ వాట్ వి కాల్ రెస్పాన్సిబిలిటీతో చెప్పాలి. సో కాబట్టి ఎక్కడ మనం ఫెయిల్ అయినా లైక్ మనం స్టూడెంట్స్ని పే చేస్తున్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ ఆస్పెక్ట్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అది పర్ఫెక్ట్ అయింది. బట్ నేనేం పర్ఫెక్ట్నెస్ అని చెప్పుకోను, కానీ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఆన్ టైమ్ అండ్ విత్ 100% సాటిస్ఫాక్షన్. స్టడీస్ కోసం కాకుండా స్టూడెంట్స్ కి ఇంకేమైనా విషయం చెప్పాలనుకుంటున్నారా, లైక్ టిప్స్ ఆర్ సజెషన్స్? Like only one thing, like I always tell this word, but always never ever get attached with anyone. Never ever, right? Don't give a back story. సరే అనుకో. ఇంకో 1 hour ఇంటర్వ్యూ అయిపోతుంది లేదు ఆ స్టోరీ. సో దాని వెనక ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా? బేసిక్గా లైఫ్ అనేది లైఫ్, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. ప్రతి లైఫ్లో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు. క్లాస్లో ఉన్న అందరూ క్లాస్మేట్స్ మనతో మాట్లాడరు. కొంతమంది ఏదో ఒక బుక్ కోసమో పెన్ కోసమో స్టార్ట్ అయిన ఒక అవసరం కోసం స్టార్ట్ అయిన ఒక థింగ్ అది తర్వాత ఒక బాండ్ కింద క్రియేట్ అవుతుంది. ఇద్దరి లైక్స్ బిహేవియర్ నచ్చితే వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ వెళ్తారు. జనరల్గా ఉంది. అది బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లైక్ లవ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు. ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది జెండర్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ వెళ్తూ ఉన్నప్పుడు మనకి వాళ్ళ మీద కొంచెం పొసిటివ్నెస్ పెరిగింది. వి కాల్ ఇట్ యాస్ ఓవర్ పొసిటివ్నెస్. అది ఎక్కువ ఉండకూడదు. ఆ పొసిటివ్నెస్ అనేది ఎప్పుడైతే ఓవర్గా ఉంటుందో మనం ఏం థింక్ చేస్తాం, వాడు ఈ టైంలో ఏం చేస్తున్నాడు, వాడు మనతో మాట్లాడకుండా వేరే వాడితో మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం. అండ్ ఏదో ఒక రీజన్ వల్ల సడన్గా ఒకవేళ అది బ్రేక్ అయితే ఆ రిలేషన్షిప్, దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అలా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ జస్ట్ సెడ్ దట్ స్టేట్మెంట్, నెవర్ ఎవర్ గెట్ అటాచ్డ్ టు ఎనీవన్. ఎవరి మీద నా క్రష్ ఉందా? What is my crush generally? Like someone you get attracted to. అట్రాక్షన్ కన్నా ఇంకొక 2-3 స్టేజెస్ ఎక్కువ అనుకుంటే కాలేజ్కి 7:10కి కానీ 9:20 కానీ వస్తాను రోజుగా. వెళ్ళిపోయేటప్పుడు 3-5కి వెళ్ళిపోతాం. కంప్లీట్గా 9 to 5 ప్రొఫెషనల్ ఎథిక్స్. ఆ అమ్మాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది అనకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో లేరు. ప్రస్తుతానికి బయట అయితే ఏ ట్రెండ్ సెట్కి అడిగి వెళ్తే నాకు బేసిక్గా లైక్ ఓవర్గా రెడీ అవ్వకుండా మంచిగా సింపుల్గా రెడీ అయ్యి లైక్
బాగుంది, మంచి కంటెంట్ ఉంది. బయట మనం మూవీస్కి కానీ ట్రెండ్స్ ఐ మీన్ మాల్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాం కదా, అట్రాక్ట్ అవుతాం కదా, బాయ్సే కదా, వేరే జెండర్ కాదు కదా. సో అట్రాక్ట్ అవుతున్నప్పుడు మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా మంచిగా రెడీ అయి ఉన్న వాళ్ళైతే అమ్మాయి బాగుంది కదా అనుకుంటాము. కాలేజ్లో ఎటువంటి థింగ్స్ లేవు, వచ్చామా జాబ్ చేసామా క్లాస్ చెప్పామా స్టూడెంట్స్తో మాట్లాడామా వెళ్ళిపోయామా, బయట ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఒక స్పెసిఫిక్ క్రష్ అయితే ఎవరూ లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ప్రీవియస్గా ఉన్నాయి బట్ అవేమి ఇప్పుడు ఏం లేవు. ప్రెసెంట్ ఐఎమ్ సింగిల్ నౌ, హ్యాపీ లైఫ్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, బ్యాక్ స్టాబింగ్ ఆఫ్ పీపుల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పనిలేని వాళ్ళకి ఒకటే పని బ్యాక్ స్టాబింగ్, అది నేను అనుకుంటాను. బేసిక్గా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో మనం అన్నీ ఒకసారి గ్రాప్ చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. బట్ స్టిల్ సపరేట్గా ఒకటి ఆన్సర్ చేయాలి అంటే బేసిక్గా నీ చుట్టుపక్కల కొంతమంది వచ్చి నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారని చెప్తారు. నీ క్లోజ్ పర్సన్స్లోనే వచ్చి ఇలా అన్నారని. ఫస్ట్ వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో వాడిని ఫస్ట్ అలా చెప్పడం ఆపేస్తే అంతా జరిగింది. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్ స్టాబింగ్ అంటే ఏంటి? నీకు తెలియకుండా ఎవరో మాట్లాడుతున్నట్టు. బట్ నీకు ఎలా తెలుస్తుంది? ఈ చుట్టుపక్కల నీకున్న క్లోజ్ పర్సన్స్ దగ్గర వాళ్ళు వచ్చి మాట్లాడితేనే కదా. ఫస్ట్ ఆ క్లోజ్ పర్సన్స్ వాళ్ళు అన్నారని చెప్పకుండా ఉంటే నీకే టెన్షన్ ఉండదు, ఏ ఉండదు. బేసిక్గా నా చుట్టుపక్కల నేను చెప్పేది అంటే ఆడేమన్నా నువ్వు నాకు వచ్చి చెప్పకు, అంతే. వాడు ఏదైనా అనుకోని మనం వాడి లైఫ్ కాన్ చేసింది ఏం లేదు. బట్ కానీ నా ఈ 30 yearsలో ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నా గురించి ఎవరైనా అలా నెగిటివ్గా అనుకొని తర్వాత నా దగ్గరకు వచ్చి మాట్లాడి పాజిటివ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ రోజు మనం మిస్టేక్ చేసాం, దీని గురించి మనం అనుకున్నాం, బట్ మనం మాట్లాడితేనే మనకు తెలిసింది కదా అని చెప్పేసి రిలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్స్ గుడ్ ఫర్ మీ. I sincerely thank you for your valuable time and guidance, sir. We are very pleased to have you. Thank you so much. It was pleasure to be part of this the wonderful interview. 2018 లో అనుకుంటా there are set of people from Y15 batch ఈ KL Radio స్టార్ట్ చేశారు. I think in Peacock Hall City. Remember, I think it is Jan 25th, right? తర్వాత అప్పట్లో రేడియో KLradio.com అనే వెబ్సైట్లో ఎయిర్ చేసేవాళ్ళు వీడియోస్ని. తర్వాత అలా మెల్లమెల్లగా అప్పట్లో C509లో ఉండేది KL Radio స్టూడియో. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 1 year గ్యాప్ తర్వాత సెకండ్ ఎడిషన్ ఆఫ్ KL Radio స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే. ఎగ్జాక్ట్గా మళ్ళీ 6 years తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అవ్వబోతున్నాను. సో KL Radio వల్ల దే ఆర్ ప్రమోటింగ్ మెనీ ఈవెంట్స్. నేను 2022-21 హ్యాష్ ఇంక్లూడ్ చేసినప్పుడు our hash include partner is like KL Radio only. They promoted many events. 2020లో మేము చాలా మూవీ ఈవెంట్స్ చేసాం. అప్పుడు KL Radio చాలా మూవీ ఈవెంట్స్ని చేసింది. అండ్ రీసెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఆఫ్ KL Radio is రేడియో లెర్నింగ్. ఫ్యాకల్టీతో ఎవరైతే ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో వీడియోస్ చేయించి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్కి 10 days ముందు వాటిని రిలీజ్ చేయించి యూట్యూబ్లో చాలా యూజ్ అయింది చాలా మందికి. I think now they are getting into there are new things in the radio. I wish them all the best and that's it. Thank you so much, sir. Your words mean a lot to us. Until KL Radio, the voice of KLNC. Here are the Srija signing off. మీరు వింటున్నారు ఇండియాస్ ఫస్ట్ కాలేజ్ రేడియో KL Radio, the voice of KLNC.